మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ఈ జూమ్ క్లాస్ కి ధన్యవాదాలు. విశ్వపితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ఆత్మబంధువులైన ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఈ రోజు మనం ధ్యానాన్ని గురించి, ధ్యానం వల్ల లాభం ఏంటి, ధ్యానం వల్ల ఆనందం అనే దాని గురించి టాపిక్ మాట్లాడుకుందామండి. ఇది కొత్త వాళ్ళు ఉన్నారు, మేడం గారు చెప్పారు కాబట్టి కొత్త వాళ్ళ కోసం. పాత వాళ్ళకు కూడా వినకూడదని కాదు, తెలిసిన విషయమైన భావంతో కాకుండా ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటాం, ప్రతిరోజు టీచర్ దగ్గర ఎలా వింటాము, కాలేజీ స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అలాగే ప్రేమ తత్వంతో వినాలని కోరుకుంటున్నాను. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ధ్యాన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ధ్యానం చేయకపోతే ధ్యానం యొక్క విశేషత తెలియదండి. ఇప్పటి వరకు మీ అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదా, ఆ ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత చేకూరుద్దండి. ఆ ప్రశాంతత ఎప్పుడైతే చేకూరుద్దో, శ్రద్ధగా మనం ధ్యానం చేస్తామో, ధ్యానంలో ఎన్లైట్మెంట్ అయ్యామని గుర్తు ఏమిటంటే మనకి ఆహారం తినడం అనేది కొంత తగ్గిపోయిద్దండి. అది గుర్తు. అవేర్నెస్ అనేది పెరుగుద్ది. ప్రతి మనిషిలో కూడాను ప్రేమ కావాలని కోరుకుంటారు, ప్రేమను ఇవ్వటం తెలియదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రేమను అందించగలుగుతారు, పొందగలుగుతారు. ధ్యానం చేయని జీవితానికి, ధ్యానం చేసిన జీవితానికి అందరికి అనుభవాలు ఉంటాయి. పూజాతత్వంలో అయినా అక్కడ మనం ఆహార నియమం చేసినప్పుడు, ఆ దీక్షలు పెట్టినప్పుడు ఎలాగుంటుందో ఇక్కడ కూడా ఆహార నియమం అనేది చేసినప్పుడు దాని పవర్ అనేది చాలా బాగుంటది. ఆహారం అనేది, నాలుక అనేది అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడి మీద మనం హోమాలు చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు మంచి మంచి ఆహారం పెట్టాలి, ఆ హోమంలో వేయాలి అనుకుంటాం. అలాగే మన కడుపులో ఉంది కూడా ఒక పరబ్రహ్మ, ఒక శివుడు అనేవాడు ఉన్నాడు. ఆ శివుడికి అనేది ఆహారం అక్కర్లేకపోయినా దాని పక్కన అనేది ఆ వాసన అనేది తనకి వస్తుంది. యోగులు అందరూ కూడాను ఆహార నియమం ద్వారానే విజయాన్ని సాధించారు. మన సనాతన ధర్మాల్లో కూడా చెప్పింది అదే. మనకి కేశవనామాలు అన్ని చదువుతారు. ఆ కేశవనామాల యొక్క పరమార్థం కూడా ఏంటంటే ప్రతి అంగాన్ని పూజించినట్టు ప్రతి ఒక్క పార్ట్ లో ఉన్న ఎనర్జీని మనకు ఋషులు చూపించారు. అది తప్పని కాదు, కానీ ఎల్కేజీలో ఎంతకాలం ఉంటాం అనేది ఆ ఋషితత్వాన్ని మనకి సుభాష్ పత్రిజీ గారు మనకు అందించారు. దీంట్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మనిషి ఎప్పుడూ కూడాను ఎన్ని ఉన్నా నాకేదో లేదని పక్క వాళ్ళ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తారు. పక్క వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఉన్న దాంట్లో మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోగలిగాం. ఏది ఉంటే సుఖం, ఏది లేకపోతే దుఃఖమో అనే గతంలో ధ్యానం చేయని వాళ్ళకి ఉండదు. ధ్యానం చేసిన వాళ్ళకి ప్రతి విషయం ఆనందమే. సార్ చెప్తారు, మానవ అవమానం రెండూ మధురమే అని అంటాడు. చెప్పినంత తేలిక కాదు అని ప్రతి ఒక్కరికి అనుమానం. జ్ఞానశక్తి ఎప్పుడైతే వస్తుందో, స్కూల్లో టీచర్ చెప్పేది ఎంత శ్రద్ధగా వింటామో, ఒక మనిషి అవమానించినప్పుడు కూడా సాక్షిగా ఉండే శక్తి వస్తుంది. మనకి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వు కర్మం చెయ్యి, నా మీద భారం పెట్టు అని అన్నాడు. ఫలితాన్ని ఆశించద్దు అని అన్నాడు. అది ఎలా అని ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఉంటుంది. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలకి తండ్రి ఎవరికి ఏదేది ఇవ్వాలో తండ్రికి తెలుసు.
అడిగినంత మాత్రాన ఎక్కువ ఇవ్వడు, అడగలేదని తగ్గించడు. అలాగే భగవంతుడు కూడా మనకి అది చెప్పాడు. అది అర్థం చేసుకుంటే చాలా అద్భుతం. ఇంకా అతీతమైన సున్నితమైంది ఆ పరమాత్ముడు ఎందుకు చెప్పాడంటే, మొన్న మాకు ఛానల్ వచ్చిన మెసేజ్ ఏంటంటే, కృష్ణ పరమాత్ముడు ఒక గీతా శ్లోకం వస్తూ ఉంటే వింటూ శ్రద్ధగా కూర్చుంటే ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, నా మీద భారం పెట్టమనటానికి గల కారణం చెప్పాడు. ఏ పనులైనా ఉడుదుడుకులతో పాటు తెలిసి తెలియని తప్పులు చేస్తాం. ఒక మంత్రం చదువుతుంటే అపశృతి పలికినా తప్పే. ఒక పని చేస్తున్నప్పుడు ఈగోతో ఒక మనిషిని హట్ చేసినా తప్పే. తెలియకుండా ఇటు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉండే, అది భగవంతుడికి నచ్చదు. అందుకని పరమాత్ముడు నా మీద పెట్టడానికి గల కారణం అని ఆయన మొన్న చెప్పింది ఏమిటంటే ఛానల్లో, ఆ కర్మలు నీకు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి నాకేది అంటదు, నువ్వు నా మీద భారం పెట్టమని చెప్పింది కారణం అది. ఒక వ్యాపారవేత్త ఒక తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ తండ్రిని చూసి గౌరవం ఉంటుంది. మనిషికి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా కొంత వస్తుంది. స్వశక్తి ఉండాలి, దానికి తగినట్టు ఇది ఉండాలి. అలాగే కృష్ణ పరమాత్ముడు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన సందేశం ఇచ్చాడు మనకి. ఆ కర్మలు అంటుకోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, ఇది నేను చెప్పాను, ఇది నేను చేస్తున్నాను అని చెప్పుకున్నాం. కానీ అవసరానికి అర్థం కావడానికి చెప్పాలి, కానీ త్రికరణ శుద్ధిగా మనం ఆ పరాశక్తి, ఆ గురువులు పలికిస్తున్నాడు, ఆ వాగ్దేవి నన్ను పలికిస్తుంది, వారి సందేశాల ద్వారా మనం చెప్తున్నాం, చేయించుతున్నాం అనే భావంతో మనం ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ధ్యాన శక్తి అంటే ఏదో కాదండి, వినే శక్తి వస్తుంది, ఆలకించే శక్తి వస్తుంది. వింటాం, ఆలకింపుకి వినడానికి తేడా ఉంది. చెవులు వింటున్నా మనసులోకి మైండ్లోకి వెళ్ళదు. విని ఆలకించడం అంటే శ్రద్ధగా దాని గమనిక తెలుస్తుంది మనకి. ఇక్కడ పత్రి గారు ఎప్పుడు కూడాను ఏదో హంగామాగా ఏ మాటలు చెప్ప, చాలా సున్నితంగా చాలా సింపుల్ గా చెప్పారు. ధ్యానం ద్వారా ఇవన్నీ అద్భుతంగా మనకు అందుతుంది. ఆ కర్మ సిద్ధాంతాలు తెలుస్తుంది. ఇన్ని జన్మలు పట్టడానికి కారణం, ఈ టైంలో మనం జన్మలు తీసుకున్న అదృష్టానికి అద్భుతమైనది ఏమిటంటే, కర్మల్లో ఇరుక్కోకుండా మాట మీద ఎరుక, ఆలోచనలో ఎరుక, సందేశంలో ఎరుక, ప్రతి విషయానికి కూడా గమనించుతూ ఉంటారు. అమ్మవారు శ్లోకం చదువుతారు, కొంతమంది లలితా శాస్త్రం పట్టి పట్టిన టపా 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 చదువుతారు. ఆ అమ్మవారు ఏం చెప్పింది, నీ యంత్రముఖంగా నేను ఉన్నానని చెప్పింది ఆవిడ. అది గమనించుకుంటాము మనం. మనకు మంత్రపుష్పం చెప్తున్నారు, బాహ్య నారాయణ అంతర్ముఖ నారాయణ అన్నాడు. నారాయణుడిని పోషించేవాడు అంటే ఆ యొక్క శ్లోకాల అర్థాలు కూడా మనకు తెలియాలి. ధ్యానంతో పాటు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అద్భుతమైన జ్ఞానము, ఆనందము మనకు సమకూరుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కావాలి. ఆనందం కావాలంటే ఏం చేస్తే వస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా ఆనందం 100% వస్తుంది. మాట మీద ఎరుక లేకపోతే మాటగనంగా ఎనర్జీ తగ్గిపోయింది. ఆలోచన మీద పట్టుదల లేకపోతే ఎనర్జీ తగ్గిపోయింది. డబ్బు సంపాదించినప్పుడు దాన్ని ఎలా కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకన్నా గొప్పగా ఇది ఉండాలి. ఆ డబ్బు ఎవరన్నా ఇస్తారు, ఇది మాత్రం ఎవరు ఇవ్వరు. వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చండి. అలాగే మేడం. మాస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం. మామూలుగా డౌట్స్ మేము లాస్ట్ లో తీసుకుంటాము. ఓకే అండి. మనకు సకల దేవతలు చెప్పింది కూడా ధ్యానమేనండి.
ఏ కష్టం వచ్చినా ధ్యానం చెయ్యండి అని మన సనాతన ధర్మాల్లో కూడా మనకు చెప్పింది ధ్యానాన్ని గురించి చెప్పారండి. అష్టోత్తరాల గురించి మనకేం చెప్పలా. ధ్యానం వల్ల అన్ని లాభాలు కాబట్టి అందరూ మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ పూజలు చేసినా ధ్యానమే చేయమన్నారు. పిరమిడ్ యొక్క శక్తి కూడా ఏమిటంటే ఆ ట్రయాంగిల్ షేప్ లో 4 పక్కల 4 మూలలు 12 కోణాలతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డిఎన్ఏలో 12 పోగుల డిఎన్ఏని యాక్టివేషన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మెర్కబా పిరమిడ్లను వచ్చినాయి. ఆ పిరమిడ్ల యొక్క కోణాలు కూడా శ్రీచక్ర కోణాల్లో ఉన్న ఎనర్జీలు అవి అనేక లోకాలతో కనెక్షన్ అవుతాం. ఇప్పుడు ఫోన్ లో మనకి సెల్ ఫోన్ లో కనుక గతంలో అయితే ల్యాండ్ ఫోన్లకి లైన్ లో వైర్లు అన్ని కనిపించినాయి. ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. అలాగే ఎవరి అంతరంగంలో శక్తి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దాన్ని ఓపెన్ చేయడానికే ధ్యానం అనేది. ఆ కణాల యొక్క శక్తిని పొందడం కోసమే ధ్యానం చేస్తున్నాం మనం. ఎప్పుడు కూడా మనం తక్కువ ఎక్కువ అనే ఆలోచనలన్నీ బయటపడేసేదే ధ్యానం. ధ్యానం కావాలి అనుకున్నప్పుడు ఆహార నియమం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, బుక్స్ చదవాలంటే ఆ బుక్స్ లో ఉన్న ఎనర్జీ మనకి అద్భుతంగా అందుతుంది. కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు ఒక మగతలాగా నిద్రలోకి వెళ్ళిపోతారు. అది నిజమైన ఎనర్జీ ఫుల్ గా ఉందని అర్థం మనకి. ఏంటి నేను బుక్స్ చదువుతూ నిద్రపోతున్నాను ఫీల్ అవ్వక్కర్లేదు. ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి మనం వచ్చాం. మన కష్టం కలిగినప్పుడు ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఏమనుకుంటాం మనం? నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నాకు ఈ సమస్య వచ్చిందని అంటారు. తప్పు ఎక్కడా లేదు. శిక్షణ, శిక్ష కాదు. శిక్షణ అంటే ఏంటి? అక్కడ అందరిలో కలవడానికి వీలు కాకుండా ఉండడమే శిక్షణగా ఒక రూమ్ లో పెట్టేసి జైల్లో పెడతారు. అక్కడ ఏమి హింస పెట్టరు వాళ్ళు. పనులు చేయించుతారు. అప్పుడు వాళ్ళకు ఒక విధమైన బాధ, ఎవరికి దూరం అయ్యామని బాధ కలుగు. మనకు కూడా మన ఆత్మకు కూడా ఘోష ఉంటుంది. ఆత్మఘోష అని అంటారు. ఆత్మ చింతన అని అంటారు. ఆత్మ బాధపడుతుంది అని అంటారు. ఆత్మకి ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి ఫ్లో అవుతుందో అప్పుడు ఆ శక్తి వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు చులకనగా మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. నోటిలో ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉన్నాడు. ఆ వర్తకుడు వ్యాపారవేత్త. ప్రతిదానికి కూడా కుటుంబ సభ్యుల్ని నీ వల్లే నా కష్టాలు, నీ వల్లే నా కష్టాలను మాట్లాడుతూ ఉంటాడు. ఆ తీర్పు చేసుకుంది ఎవరు? ఆ యజమాని. ఆ స్త్రీమూర్తి భగవద్భక్తితో సాక్షిగా మౌనంగా ఉంది. భగవంతుడు ఏమంటాడో దాన్ని గ్రహించుకోవాలి. ఆ మాట మీద ఎరుక అంటే, ఒరే నాయన నువ్వే తీర్పు చేసుకున్నావుగా కష్టాలు ఎదుటి వాళ్ళ వల్లనని. నువ్వు కష్టాలను కూడాను నింద వేస్తుంటావు. ఇంకా నీకు బుద్ధి రాలేదా అని అడుగుతాడు. నీకు తీర్చినా నీకు బుద్ధి రాదు అని అంటాడు. మన పిల్లల్ని కూడా మనం అంటున్నాం, ఒరే నువ్వు ఇంకా మారలేదురా అని. భగవంతుడు కూడా సాక్షిగా ఉంటాడు మన లోపలంటే కారణం అదే. పక్క వాళ్ళ మీద నిందేస్తాం. మనం ఏం చేస్తే వచ్చిందా అని ఎరుక వస్తేనే ధ్యానంలో ఎన్లైట్మెంట్ అయినట్టు గుర్తు. మాట మీద ఎరుక అంటారు పత్రి సార్. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ చెవులకి నీకు వినిపిస్తుందా అని అడిగేవారు. మన చెవులకు మనకు వినిపించే శక్తి వచ్చినప్పుడు అక్కడ దివ్యమైన గుణాలు మనలో ధ్యానం ఎన్లైట్మెంట్ పెరిగామని గుర్తు. ప్రేమతో అందరికి ప్రేమ ప్రేమ అంటారు. ప్రేమకే అర్థం తెలియాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవడం ప్రేమ కాదు. ఓషో గారు చెప్తారు, నిన్ను నువ్వు ప్రేమించుకో అంటాడు. అందరూ ఏంటి నన్ను ప్రేమించుకోవడం అనుకుంటారు. కానీ ధ్యానం ద్వారా నీ లోపల ఉన్న దైవశక్తిని ప్రేమించు అని. అదే విషయం లలితా సహస్రనామంలో అమ్మవారిని లోపలే ఉన్నాను అని. ప్రతి జాయింట్ లో కూడా మనకి శక్తి ఉంది. ప్రతి కణంలో శక్తి ఉంది.
అన్నిటికీ మూలం ధ్యానం ఎందుకు నేర్చుకోవాలంటే ఎన్ని జన్మలు వృధా అయిపోయినాయి. అజ్ఞానమైన పక్క వాళ్ళ మీద నిందలు వేస్తూనే జన్మలు పట్టడానికి గల కారణాలు కూడా. పరనింద అనేది ఉండకూడదు. భగవంతుడు మనకి గురువు గారు చెప్తారు ప్రతిసారి, నువ్వు మంచి చెప్పినా పర్లేదు కానీ చెడు చెయ్యొద్దు అని అంటాడు. ఆ చెడు చేయకుండా ఉండడం కోసమే ధ్యానం అనేది. చెడు అంటే ఏదో కత్తి పెట్టి పొడవడము, ఏదో దొంగతనం చేసి మనిషిని మంటలు ఇదించేనే కాదు. మనిషిని అనే వాళ్ళని ఎప్పుడూ కూడా హృదయం మీద దెబ్బ కొట్టకూడదు. ప్రతి మనిషి మనిషిగా చూస్తున్నారు. సారు జంతువుల్ని ప్రేమించమన్నాడు, మనుషులు ప్రేమించమన్నాడు, వృక్షాలను ప్రేమించమన్నాడు. కారణం, ప్రతి జంతువులో కూడా మనకి జైలుకి శిక్ష అనేది ఎలా ఉంటుందో కొన్ని లోకాల్లో జంతు జన్మలు తీసుకొని వాళ్ళు కూడా వస్తారు. వాటిని తెలియకుండా చంపినప్పుడు చాలా పాపకర్మం అంటుకుంటుందని ఆ మహానుభావుడు కూర్చుంది. నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాలకు ఒక్కొక్క వాహనం ఉంది, గమనించండి. ఆ వాహనానికి సంబంధించినవి వాటిని చంపినప్పుడు ఇవన్నీ కారణం అవుతున్నాయి మనకి. ఏ జంతువును గురువుగా చంపొద్దు అంటానికి గల కారణం అది గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేయక ముందు కూడా నా గ్రహస్థితి ఎలా ఉందని అడిగేవాడు. ఆ గ్రహస్థితికి కారణం ఏదో కాదు, వాస్తు శాస్త్రాలు అంటారు వాసనా దోషం అని అక్కడ అర్థం. వాసన అంటే ప్రాణశక్తితో ఉన్నప్పుడు నువ్వు తెలియక అజ్ఞానంతో చేసిన పనులని బట్టి నీకు ఆ స్థితిగతులు కలిగి నేను సున్నితంగా చెప్పారు సార్. ఎవరికి నీ యొక్క సమస్యకి ఎవడు కారకులు కాదు అని అన్నారు. అది వినటానికి విడ్డూరంగా ఉంటది, అనుకున్నంత తేలిక కాదు. కానీ పుస్తకాలు చదివి చిన్నప్పుడు క్లాసులకు వెళ్ళినప్పుడు దాని యొక్క చిన్న చిన్న మాటల్లో ఎన్ని అర్థాలు ఉంటాయో, ఒక మనిషిని హృదయం మీద దెబ్బ కొడితే ఎన్ని జన్మలు పడుతుందో చాలా అద్భుతంగా మనకు అందుతుందండి. ధ్యానం ద్వారా పొందలేదంటే ఏది లేదండి. కానీ పత్రిక దగ్గర ఆయన ఫాలోవర్స్ అయిన వాళ్ళు కష్టాన్ని కూడా వద్దు అని చెప్పరండి. ఎందుకు చెప్పరు అనంటే, ఏది పొందాలో అది పొందాలి, ఇది వద్దు అని ఇంకోటి వచ్చి కూర్చుంటది. సాక్షిగా జరిగేదాన్ని ఉండగలిగే శక్తిని మనం ఈ ధ్యానం ద్వారా అది పెంచుకోవాలి. అది పెంచుకున్నప్పుడు ఏమంది, ఇది వద్దు అది కావాలి అని జడ్జిమెంట్ చేయొద్దని సార్ చెప్పిన దాని యొక్క పరమార్థం. నాకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు అని అంటారు. అది అమాయకత్వం. బాధలు లేనుడు ఎవడు ఉండడు. కృష్ణుడు పుట్టిన కాడి నుంచి చంపడానికి ప్రయత్నించారు, పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్న కాడి నుంచి. రాముడు ఉన్నాడు, కానీ వాళ్ళంతటిలో మనకు కాదు అనుకున్నాం. అది పత్రికారు కొండ బద్దలు కొట్టి చెప్పారు. వాళ్ళు కూడా శరీరాలు తీసుకున్నాక ఎరుకుతూ ఉన్నారు. ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా ధ్యానం చేశారు. వాళ్ళు చేశారు, చెప్పారు ధ్యానం చేయమని. ఎవరి స్థాయిలో ఈ రోజున అందరూ కూడాను అనేక లోకాలు దర్శిస్తున్నామంటే కారణం అదే కదా. కృష్ణుడు సందేశం ఇచ్చాడని సూక్ష్మాతి సూక్ష్మమైంది అదే కదా. అమ్మవారు చెప్పింది అదే కదా. ఆ శ్రీమన్నారాయణ చెప్పింది అదే కదా. సార్ కూడా సౌందర్యాల హరి అదన్నీ చదవమని చెప్పారు బుక్స్. దాని యొక్క పరమార్థాలు దాంట్లో చాలా అద్భుతంగా ఉంది. ధ్యానశక్తి వల్ల కర్మలు ప్రక్షాళన అవుతాయి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే, కొత్తగా మనం చెప్పుకునేది ఏం లేదు. ధ్యానాగ్నిలో కర్మదగ్ధానం అన్నాడు, కానీ అష్టోత్తరంలో కర్మదగ్ధం అవుతుందని చెప్పలా. హై స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్, పిహెచ్డి లెవెల్, పిహెచ్డికి. కానీ దేవాలయాలకు వెళ్ళి మనం మొక్కుంటాం, నాకు ఈ కష్టం తీసేయనంటాం. కష్టం తీసేయడు, ఎందుకంటే పరమాత్ముడు తెలుసు. ఒక అనారోగ్యం ఉన్న బిడ్డకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది మందు ఇవ్వాలి, ఏది తినకూడదు చెప్తాడు. ఆ తల్లి ఏం పెట్టుద్ది, ఆ బిడ్డకి అనారోగ్యం జరగకుండా ఆ బిడ్డ శరీరం బాగుండాలని అలాగే చేస్తుంది. ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తుంది తల్లి కూడా. ఆ బాక్స్ ఏం చేస్తుంది, నిద్రపోయినాక తీసేస్తుంది. ఒక 2 చాక్లెట్ ఉంది, ఏమైపోయి నాకు తెలియదు నాన్న అన్నది. అలాగే భగవంతుడు ఆ పత్రిక చెప్పిన దాకా ధ్యానం చేస్తే మాకు అర్థమైంది.
ఏదొకటి అనుభవించింది, అనుభవ జ్ఞానం రాంది, ఆ శిక్షణ పొందంది ఎవరి వల్ల కాదు. ఇది కావాలనద్దు, అది అక్కర్లేదనద్దు. డబ్బు కావాలని లక్ష్మీదేవిని అడుగుతాం, డబ్బు వస్తుంది. వచ్చిన తర్వాత సవ్యమైన మార్గంలో కనుక వాడపోతే ఏమైంది? జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుండు. జ్యేష్ఠాదేవి ఎవరికి ఇష్టం ఉండదు. ఒక జ్ఞాని ఏం చెప్తాడు? లక్ష్మి వస్తుంటే అందంగా ఉంది, జ్యేష్ఠాదేవి పోతుంటే బాగుంది అని అంటారు. నాకు కర్మ అని కూడా చెప్పరు. వాళ్ళ మహనీయులు అంత సున్నితంగా, అంత సౌమ్యంగా చెప్తారు. ధ్యానం వల్ల గొప్పతనం అదే. సహజ మనుషులు ఏమంటారు? మాకు దరిద్రం అని చెప్తారు. వాళ్ళు దరిద్రం అని చెప్పరండి. ఆ దరిద్రాన్ని కూడా పోతుంటే అందం, లక్ష్మి వస్తుంటే అందం అని చెప్తారు. చాలా సున్నితమైన మాటల్లో దాంట్లో చాలా పరమ రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక యోగి మాట్లాడేదానికి, ఒక భోగి మాట్లాడేదానికి, ఒక అజ్ఞాని ఒక జ్ఞాని మాట్లాడేదానికి తేడాలు ఇవే. దానికోసమే ధ్యానం, దానికోసమే బుక్స్, దానికోసమే మన జన్మ వృధా కాకుండా కోసం. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మందు వేయాలో ఒక డాక్టర్కి ఎలా తెలుస్తుందో, ఒక తల్లి బాధ్యత ఎలా తెలుస్తుందో, ఒక గురువు బాధ్యత కూడా అలాగే ఉంది. గురువు గుర్తు తెలిపేవాడు. ఏది శిక్ష కాదు, శిక్షణ అని చెప్తాడు. ధ్యానం వల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రశాంతత చేకూరుతుందండి. ఆ ప్రశాంతత తగినట్టు సార్వ చెప్పిన ఇది ఎవరు మన సొంత పెత్తనం కాదు. మాట మీద ఎరుక, మనసులోని ఎరుక అనేది. మనసు త్రికరణ శుద్ధిగా ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేనివాడు ఎవడు లేదు. అది మామూలుగా కష్టాలు అనుకుంటారు. అక్కడ శిక్షణ అనుకుంటాడు ఒక యోగి, ఒక జ్ఞాని. వాళ్ళందరికీ లేవా? ఎవరికి లేవు? కష్టాల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని. నాకు రాబోయే మంచి రోజుల కోసం ఎదురు చూస్తాడు ఒక యోగి. కష్టాన్ని పట్టుకుని ఆ టైం అంతా వృధా చేసుకోకుండా చక్కగా మనకి ఉన్న టైంలో బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, సజ్జన సాంగత్యం చేసినప్పుడు కాలం వృధా కాదు మనకి. ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అడగాల్సింది ఏంటి? ఆ ఎనర్జీతో మనం కనెక్షన్ అవ్వాలి. ఆ వాళ్ళు జన్మలు తీసుకుని ఏమేం చేశారా అని తెలుసుకోవాలి. అనేక మంది కృష్ణుళ్ళు ఉన్నారు, అనేక మంది శివుళ్ళు ఉన్నారు, అనేక లక్ష్మీదేవులు అంటే అనంతమైన లక్ష్మి ఉందని అంటారు. అట్లాగే అనంతం, అన్ని కూడా అనంతమే. బాధ లేని వాడు ఎవడూ లేదు. బాధ పెట్టేవాడు భగవంతుడు కాదనేదాన్ని మనకి నిదర్శనం. ధ్యానంలో కూర్చున్నప్పుడు సుఖాసనం కూర్చున్నాం, సుఖధ్యానం చేస్తున్నాం, చిరునవ్వుతో ఉండగల శక్తి మనకు వస్తుంది. ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకి లేవా? ఒక డాక్టర్ ఉన్నాడు, కుటుంబ సమస్యలు ఉండవా? ఒక యాక్టర్ ఉన్నాడు, వాళ్ళకి లేవా? సహజ మానవుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆ అనవసరమైన ఆలోచించి బయట పడేవాడే జ్ఞాని. ధ్యానం వల్ల జ్ఞానం, బుద్ధి, అవగాహన అంటే ఇదే. సమస్య, ఒక యాక్టర్ ఉన్నట్టు వాడి సమస్యను పట్టించుకోడు. వాడి యాక్షన్ ఎంతవరకు ఉందా? ఎదగటానికి ఆలోచిస్తాడు. ఒక టీచర్ ఉందంటే ఎదగటానికి ఆలోచిస్తుంది. ఆ స్టూడెంట్స్ పైకి తేవాలని ఆలోచిస్తుంది. ఒక గురువు అలాగే ఆలోచిస్తాడు. సమస్యల గురించి ఎప్పుడు పట్టించుకోకుండా వదిలేయాలి. వదిలేస్తే శక్తి కావాలి అని అంటే ధ్యానం చేయాలి, బుక్ రీడింగ్ చేయాలి. ప్రతి ఒక్కడు కోరిక తీరడానికి ధ్యానం చేస్తున్నాం. ఆ శక్తి వల్ల అవుతుందండి. తర్వాత ఏమవుతుందంటే ఆ శక్తి చాలనప్పుడు అది ఖర్చు పెట్టేసినట్లు అవుతుంది. ఒక తండ్రి బిడ్డకి, ఆ కుటుంబానికి ఎలా వస్తుందో అలాగే వస్తాయండి. ఒక భావనా క్షేత్రంలో మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇది నాకు అవసరమా, నేను ఈ బాధను ఫేస్ చేయాలా అని అనుకున్నామంటే చాలు, అది తొలగిపోయిందండి. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలనుకుని ఆలోచిస్తే చాలు.
ఆ భావనక్షత్రం మనం ఏంటంటే వ్యతిరేక భావనగా ఆలోచించకూడదు. వ్యతిరేక భావనతో ఆలోచిస్తే వ్యతిరేకం అయింది. ఒకసారి పత్రి సార్ చెప్పారు. ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెడితే వాడు ఎప్పుడు అనుభవిస్తాడని ఎదురు చూస్తే ముందు నువ్వు అనుభవించమని నేచర్ చెప్పుద్ది. నువ్వు పొందే అనుభవం అనేది ఆ బాధ ఏందో అది. ఉన్న బాధ కాక అదనం బాధ ఇది కలుగుద్ది. ఈ భూమి మీద ఇప్పుడండి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంత నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తావు పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా అంటే అహంకారంతో కాదు, నింద వేయకుండా నాకు రాబోయే రోజులంతా దివ్యంగా ఉండని ఎదగటానికి సంకల్ప శక్తితో ఉంటే ఎదుగుతారండి. ఒక ఈర్ష్య ద్వేషంతో ఉంటే ఈర్ష్య అనేది కూడా తెలియదు మనిషికి ఉందని కూడా ఆ ఈర్ష్యతో పక్క వాళ్ళ మీద నిందేయడమే ఈర్ష్య అని అంటే. లోభి బుద్ధి అని అంటారు. ఎక్కడ ధనం ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ దాచాలో తెలియదు. మన వాడుక పదాలేనండి ఇవి. ధ్యానం ద్వారా ఎందుకంటే ప్రతి మాటలో మన గమనికి వస్తుంది. కరోనా వచ్చింది, లక్ష్మి ఏం చెప్పింది? నేనున్నా నీకు ఎవరు అక్కర్లేదన్నావు కదా అని అడిగాను ఆవిడ. ఆవిడ చెప్పింది, మేమేం అడగల, కరోనా వెళ్ళిపోయింది. రీసెంట్ గా మళ్ళీ ఒక 1 మంత్ నుంచి రన్నింగ్ లోకి వచ్చింది. ఆవిడ 3 నెలల నాడే చెప్పింది. ఇదేంటని ఆశ్చర్యపోయాం. ఎవరైనా ఊహించగలుగుతామా? అమ్మవారు చెప్పుద్దని గాని నాకు భర్త అక్కర్లేదు, బిడ్డలు అక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, నాకు డబ్బుంటే ఏదైనా నాకు చాలు, ఏదైనా నేను సాధిస్తాను అనుకున్నారని అమ్మవారు 2 నెలల క్రితం చెప్పింది. నేనున్నాను కదరా నాయన, నేనున్నాను కదమ్మా, నీకు డబ్బున్నది కదా, ఇంకెందుకు దిగులు పడుతున్నావు అని అడిగానమ్మా అని చెప్పానంటే ఏమీ లేదు. అడగాలని కూడా ఆలోచన ఎవరికి ఉంటదా అండి? ఇదే కరోనా వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది కదా, అయిపోయిన పెళ్లికి మేడం పెట్టాలని ఎవరు అనుకుందా? మన సాధనలో మనం ఎదగాలనుకుంటాం కదా. ఇప్పుడు మరి ధ్యానం ద్వారా ఇవన్నీ ఊహించుకునే విషయాల, పరమాత్ముడు ఇచ్చే సందేశాలు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మనకి భావనలో వచ్చిన విషయాలైతే మాత్రం పరమాత్మ నేను ఆలోచించకుండా నాకు వచ్చిన విషయం కాదు, నాకు సత్యమే నాకు కావాలని మన అంతరాత్మ ప్రకారంగా పరమాత్ముని మనం కోరుకుంటే కరెక్ట్ గా చూపిస్తారండి. కొన్ని ఎందుకు జరిగింది కరోనాను ఒకప్పుడు అనుకున్నాం, ఏంటి తేడా, ఎందుకు ఇంత బాధ కలుగుతుంది, జనానికి భయం కలుగుతుంది ఆనాడు అనుకుంటే అప్పుడు ఈవిడ 2 నెలల నాడు చెప్పింది. డబ్బు చాలు, ధనం 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 అని కొట్టుకున్నారు. ధనమే జగత్తు అన్నట్టుగా అయిపోయింది. ధనం లేని ఏది బ్రతికే లేదన్నట్టుగా. పత్రిసారి ఆదర్శం తీసుకోవచ్చు కదా. ఆయన జేబులో సెల్ ఫోన్ ఉందా, డబ్బు ఉందా? ఆయన ఏం సంపాదించాడు? పార్వతి, సరస్వతి, లక్ష్మి. సరస్వతి అంటే పార్వతి అంటే శక్తి. శక్తి లేని చెయ్యి కాలు ఏది కదలదు. శక్తి కావాలి. జ్ఞానం కావాలంటే శక్తి వచ్చిన జ్ఞానంతో వాక్యవి మాట్లాడిస్తుంది మనది. ఆయన మాటే ఒక మంత్రంగా అయింది. లక్ష్మి, ఆయనకి ఎక్కడ ఏది ఇది లేదు అది లేదని ఎక్కడ ఆయన పెండింగ్ లేదు. ఆయనకి రెడీ అయిపోయింది. పాత వాళ్ళని అడగండి, మీకు అద్భుతంగా ఉంటాయి. ఆ టికెట్లు కానీ ఏవైనా అన్ని సమకూరయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జూమ్ క్లాసులు రావడానికి కూడా కారణం ఏంటంటే, మొన్న నేను ధ్యానం చేసి ఎందుకని ఇంత జూమ్ క్లాసులు పెరిగిపోయినాయి అని అనుకుంటే, గురువు గారు ఇచ్చిన సందేశం పరమాత్మలో ఒకటే చెప్పాడు. నేను చేశాను అనుకున్నారు, చేసినంత కాలం చేశాను, స్ప్రెడ్ అయిపోయింది. ఎవరింటో వాళ్ళే ఉండి సాధన చేసుకుంటానికి, ఆ సమిష్టిగా ఎనర్జీ లెవెల్స్ రావడానికి, ప్రతి ఇంట్లో ఆ వైబ్రేషన్స్ రావడానికి ఇది సమకూర్చానని చెప్పాడు. వెళ్ళి చోట వింటున్నాం మనం. ఇది ప్రతి ఇంట్లో వస్తుంది. సాంబ్రాణి ఏ ఇంట్లో అయినా వాసన వస్తుంది కదా, సెంటు కొడితే సెంటు వాసన వస్తుంది కదా, ఇంకో స్మెల్ నుండి ఇంకో స్మెల్ వస్తుంది. కానీ మనుషుల్లో ఇంట్లో అవగాహనలన్నీ మారుతాయండి. ఇప్పుడు పెరిమిటి ఇళ్ళకి పోయినప్పుడు చూడండి, అందరూ ఎనర్జీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని అంటారు, ప్రశాంతత చేకూరింది అంటారు. ఎందుకంటున్నారు? ఆ మహానుభావుడు చెప్పింది ఆచరించబట్టి మనం
చేయనోళ్ళకి ఏది తెలియదు. చేస్తే కదా తెలిసేది. అద్భుతంగా మనం ఇవన్నీ కూడానండి చెయ్యాలండి. ఎప్పుడు ఏది వృధా పోదండి. మనం చిన్ననాటి అప్పుడు విన్న విషయాలు కానీ ఏవి కూడా ఏది వృధా పోదండి. అన్నీ దైవానికి సంబంధించినవి. మన ఆత్మ ప్రయాణం ప్రతి మాట మనకేదో అవసరం లేదని అనుకున్నా కానీ, సమయం వచ్చినప్పుడు ఆ విషయాలకు అవగాహన కూడా మనకు చేకూరుతాయి. ఆలోచనల వెంట మనకి వెళ్ళకుండా ఉండేదానికి ధ్యానం అండి. ఏ ఆలోచనలు? అజ్ఞానమైన ఆలోచనలకి. జ్ఞానం కలిగించే ఆలోచన కావాలి కాబట్టి సార్ మనల్ని అందరినీ కలిపారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కలిసారంటే మనందరం కూడా ఎవరికెవరైనా సంబంధం ఉందా? కానీ సార్ వర్ణిస్తానండి. అందులో ఉంది పరబ్రహ్మ ఒక్కడే. పరమాత్ముడు ఒక్కడే. ఒకే ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి. మన బాడీలో కూడా అన్ని గదులు ఉన్నాయి. అయ్యే షట్చక్రాలు. అయ్యే 14 చక్రాలు ఉన్నాయి. సహస్రారం పైన కూడా చక్రాలు ఉన్నాయంటారు కదా. ఉన్నవాడు ఉన్నట్టు కట్టుకున్నట్టు మనం కూడా అంతే. ఈ దేహంలోనే దేవాలయం. ఈ దేవాలయానికి ఏదంటే అది ఆహారం పెట్టకూడదు. ఆహారం సవ్యమైన ఆహారం పెట్టాలి. సార్ అందుకే చెప్తారు. నువ్వు తినే ఆహారాన్ని బట్టే ఉంటుందని. అదే విషయం సత్యసాయి బాబా గారు అడుగుతారు. నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు. నీ స్నేహితులకు ఏం చేస్తారు అని అంటాడు. బాబా కూడా ఒకప్పుడు అడిగాడు. నీ స్నేహితులకు నీ స్నేహాన్ని బట్టి నీ గుణాలు ఉంటాయి అని అన్నాడు. అదే విషయాన్ని మన పెద్దలు కూడా పూర్వం కూడా ఇప్పుడు జనరేషన్ తెలీదు. 10 రూపాయలు ఇచ్చి మంచి స్నేహాన్ని కొనుక్కోవాలి. 10 రూపాయలు ఇచ్చి సరైన స్నేహం కానప్పుడు వదిలించుకోవాలని చెప్పారు. సత్యం ఎప్పుడూ అందుబాటుగానే ఉంటుంది. ఎప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళకి అందించడానికి పరమాత్ముడు అందరికీ కూడా ఈ భూమి మీద ఎంతమంది మహనీయులు వచ్చారో అందరూ అందించారు మనకి. అందించడం లేదంటే అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి మన భారతదేశంలో ఎల్కేజీ కంటే పిహెచ్డి వరకు ఉంది. ఎవరి ఆత్మ ప్రకారం ఎవరు ఏది కావాలనుకుంటే అది ఎదుగుతారు. ఇది ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టారా, పేదరికంలో పుట్టారా అని కాదు. ముమ్మడివారి బాలయోగి ఎటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు, ఆయన ఎంత గొప్పగా ఈరోజు మనం కీర్తించబడుతున్నాడు. ప్రాపంచికంగా ఉన్న ధన విషయాల్లో గొప్పల విషయాల్లో కాదు. మహనీయులు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ధనం వల్ల పెరిగారా, గుణాల వల్ల పెరిగారా, అణాల వల్ల పెరిగారని తెలుసుకోవాలి మనం. మన 24 గంటల్లో ఒక్క అరగంట ధ్యానం, ఒక్క పావు గంట బుక్ చదవాలి. కనీసంలో కనీసం ఒక్క పావు గంట కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, చెందడము, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కనో ఫ్రెండ్స్ కనో షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడే అది కూడా ధ్యాన ప్రచారమేనండి. ఒకరి నచ్చాందా లేదా, నచ్చే విధంగా ఉండాలని కూడా ఆలోచన మనం చేయకూడదు. ఎవరికెవరు నచ్చరండి. భగవంతుడే పటాలు మార్చేస్తాం కోరిక తీరకపోతే. పటం మార్చాము భగవంతుడు ఒక్కడే కదా. సూర్యుడు అన్ని లోకాలకు ఒకడే కదా. అన్ని దేశాలకు ఒకడే సూర్యుడు. అట్లాగే పటాలు మార్చడం వల్ల ఏం జరగదండి. మన గుణాలు మారాలండి. మన అంతరంగంలో భావనలు మారాలి. ఆ ధ్యాన శక్తితో మార్చుకోవాలి. అందరికీ నేను నచ్చాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి. మనుషుల జన్మలే ఇక్కడే వృధా అయిపోతున్నాయి. నేను ఎక్కువ, పక్కవాడు తక్కువ అనే ఆలోచనలు కూడా మారాలి. పక్కవాడు చెడ్డవాడు, నేను మంచివాడిని అనుకోవడం కూడా తప్పే. ఈరోజు వ్యాపారాల్లో కూడాను పూజలు చేస్తున్నా, చెందుతున్నా, ధ్యానాలు చేస్తున్నా, సారు ఎప్పుడు కూడా స్త్రీమూర్తిని అవమానించడం, స్త్రీ శక్తి అనేది గొప్పగా చెప్పాడు. దాని వెనకాలన్న అర్థం తెలుసుకోవాలి మనం. స్త్రీ శక్తి గొప్పతనం అంటే ఏమిటి? ఆ తల్లి పరాశక్తి ఆ రూపాల్లో ఆ నామాలతో వచ్చారు అని అర్థం. మనిషిని గౌరవించాలి, గౌరవించడం తెలుసుకుందాక మనకి గౌరవం రావడం కష్టం. ఒక జ్ఞాని జ్ఞానికి అర్థమవుతాడు, ఒక అజ్ఞాని అజ్ఞానికి అర్థమవుతాడు, జ్ఞాని అజ్ఞాని జ్ఞాని ఇద్దరు అర్థమవుతారు.
మన స్థాయి మనకి ఎదుటివాడి జ్ఞానం తెలియనప్పుడు ఎదుటివాడు మాట్లాడి కరెక్ట్ కాదని జడ్జిమెంట్ చేస్తాం. అదే విషయాన్ని పత్రి సార్ నో జడ్జిమెంట్ నో కామెంట్ అని అంటాడు. కష్టానికైనా సుఖానికైనా దేనికి కూడా కామెంట్ చేయొద్దని అంటాడు. ఒక మాట అన్నా కూడా కామెంట్ చేయొద్దు అన్నాడు. మనం రెండు మధురమే అనడానికి కారణం అదే. సార్ ఒకటే చెప్తారు సింపుల్ గా, ఎవడన్నా ఒక మాట తిట్టారంటే అమ్మయ్య ఏ జన్మ బాకీ ఉందో తీరిపోయింది, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టమంటాడు, భావం చేయమంటాడు, వెళ్ళి డైరెక్ట్ గా పెట్టక్కర్లేదు. పెడితే మరీ మంచిది. ఆ నలుగురు సినిమాలో ఆ చచ్చిపోయినప్పుడు అతని పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారికి అదే దేవతలుగా ఉన్న రాక్షసులుగా కనిపించారు. అక్కడ ఒక క్షణం మనం గమనిస్తే చాలు. ఆ గమనింపులో ఏమవుతుందంటే మనకి మనసు ఆవేదంతో ఉన్నప్పుడు చచ్చినా కూడా మరణాంతర జీవితం సార్ తయారు చేయించిన దానికే. బ్రతుకున్నప్పుడే నేర్చుకోవాలి. మరణించిన తర్వాత మనసు చావదండి. ఆ మనసు ఉన్నతంగా పెంచుకోవడం కోసమే. మరణం అంటే భయంతో కాదు. న్యూటన్ గారికి ఉన్నాయి వినండి, చాలా బాగుంటాయి. డెత్ ఫంక్షన్ లాగా చేసుకోవాలనండి సార్. వీళ్ళు దళైరామ వాళ్ళు అయితే గైడెన్స్ మరణాన్ని చాలా సున్నితంగా అయిపోతుంది. బర్త్డే రోజు ఎలా డ్రెస్ కొత్తది కొనుక్కున్నావు, నువ్వు మరణాంతరం కూడాను అద్భుతంగా ఒక డ్రెస్ ఎలా మార్చుకున్నావు, నీ దేహాన్ని మార్చుకున్నావు అని బ్రతికున్నప్పుడు తెలుసుకునే యోగ్యత ఆ గురువు ఇచ్చాడు. ఈ రోజున గృహస్థాశ్రమాల్లో ఉంటూ కూడా నిర్వాణం పొందడం అంటే ఇదే. మనకు పెళ్లిగాంగానే అరుంధతి నక్షత్రాన్ని చూపించిన దానికే. సన్యాసుల కలవమని చెప్పలా, సారు చెప్పలేదు, మన సనాతన ధర్మం చెప్పలా. కుటుంబ వ్యవస్థలో ఉండే నక్షత్ర మండలానికి వాళ్ళు అధిపతిని పొందారు. బ్రహ్మం గారు కూడా బిడ్డలను కన్నాడు. వాళ్ళందరినీ మనం ఆదర్శం తీసుకోవాలి. బాబా గారు చెప్పారు ఒకసారి, నాకు తేలు కుట్టిందంటే బాబా గారు ఆయనకు పర్వాలేదు అని అన్నారు. ఆయన చాలా సున్నితంగా చెప్పారు, పుట్టింది నాకు కదా, అందువల్ల పర్వాలేదని చెప్తారు. అంటే అక్కడ తన శరీరం కూడా బాధ అనుభవించిందని అర్థం. అక్కడ ఎవరికైనా 20% ఉంటుందండి యోగికైనా కానీ. ఎందుకంటే స్పర్శ లేకపోతే అవగాహన రాదండి. వాళ్ళకు కూడా అవగాహన కోసం స్పర్శ శక్తిని ఉంచుకుంటారు. అందుకని పత్రి సార్ అదే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు. ఏం చెప్పారు సారు, ఈ జన్మ కూడా వృధా చేసుకోకూడదు అని అన్నాడు. దాని యొక్క అంతరార్థం ధ్యానం చేస్తే మనకే తెలుస్తుంది. ధ్యానం చెప్తే ఏది తెలియదండి. ధ్యానం చేయకముందు విమర్శించే గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిని. ధ్యానం చేసినాక విమర్శించడు. అప్పుడు విమర్శించడానికి లేకపోయినా మనసులో విమర్శించేవాడు, పక్క వాళ్ళతో విమర్శించేవాడు. ఇప్పుడు ధ్యానులు కన్నవాడు విమర్శించడానికి ధైర్యం ఎవరికి లేదు. వారి జీవితం వారిది, మన జీవితం మనది, ఆ కర్మ మనకెందుకనే స్థితికి వచ్చాము. ఓకే మాస్టర్, ఎంత టైం ఉంది ఇంకా? 9:50 అయింది మేడం. మీరు ఇంకా ఎన్నింటి వరకు అండి? 10 వరకు మేడం. ఏంటండి? 10 వరకు మేడం, 10 వరకు క్లాస్ ఇది. 10 కా? 10 వరకు అండి? అవును మేడం, అవును. ఓకే ఓకే అండి, ఓకే. ధ్యానం చేసినప్పుడు మేము పొందిన అనుభవం ఇప్పుడు అందరికీ అన్ని అనుభవాలు తెలుసండి. తెలియని వాళ్ళు ఎవరు లేరు. వింటున్నాం, అందరం చెందుతున్నాం. కానీ ఎదగాలి అనుకున్నప్పుడు వాళ్ళ ప్రకారం ఎవరు ఏ స్థితిలో ఎదగాలనుకున్నప్పుడు ఆ బుక్స్ చదవాలి. ఆ బుక్స్ కూడా చదివి ధ్యానం చేసి చదివినప్పుడు ఆ ఎనర్జీలో వచ్చినప్పుడు మనం డెవలప్మెంట్ అవుతాం. ఎందుకంటే బుక్స్ కూడా అన్ని కూడా నమ్మమని కాదు, నమ్మొద్దని కాదు. ఎవరి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి. ఆ యొక్క గురువులు రాసిన బుక్స్ కొన్ని అర్థం తెలియదు. ఒక యోగి ఆత్మకథ ఉంటుంది చూడండి, ఎంతమంది మహనీయులు పూర్వంలో పూజాతత్వంలో కానీ ధ్యానపరంగా కానీ ఎవరెవరికి ఎంత ఎదిగారు అప్పట్లో ఆయన రాసినవన్నీ ఉన్నాయి.
ఆ బుక్స్ వల్ల మనకి మన అంతరంగంలో మనకే తెలియపరుస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్థాయి ఏంటి, మనకు అవగాహన అద్భుతంగా అందుతాయి. ప్రతి 24 గంటల్లో కనీసం మినిమం ఒక గంటన్న మినిమం ఉపయోగించుకోవాలండి మనం. సార్ సార్ సాధన చేశారు. తర్వాత ఎంతమందో చేసినోళ్ళందరూ అందరూ కష్టపడినోళ్ళేనండి. నైట్ కూడాను 11, 12 దాకా పనులు చేసుకున్నాడు. ధ్యానం చేసుకోవాలి, కష్టపడాలి. కొంచెం ఎందుకంటే అండి, పగలంతా అందరికి పనులుంటాయి. నైట్ టైంలో 10 నిమిషాలు, 15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళండి ధ్యాన శక్తిని. పెంచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క సెకండ్ ప్రతి ఒక్కళ్ళు కూడాను హృదయం మీద చేయబెట్టుకొని మిరాకిల్ 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 అనుకోండి, గురుదేవా అనుకోండి. ఓకే అండి. తర్వాత మీరు గమనించండి ఆ స్పందన ఏం జరిగిందా అని. దివ్యమైన ఆనందం కలుగుతుంది. అది మనకి ఆరాటాలు పోరాటాలు ఉంటే అందవండి. కుటుంబ సభ్యుల మీదైనా, జెంట్స్ అయితే వ్యాపారస్తుల మీదైనా, ఒక ఆఫీస్ లో వర్కర్ ఎవరి మీదైనా ఆవేశంతో కూర్చొని ఉంటే ఏది అందదండి. ఆవేశాన్ని ఇచ్చిపెట్టాలండి. ధ్యానం చేసినంత ఆవేశం వస్తుందంటే మనం సరైన మార్గంలో ఇంకా లేమని అర్థం. సరైన మార్గంలో ఉన్నాము అనండి ఆవేశం కంట్రోలింగ్ కావాలండి. ఆవేశం ఉండే నిజానికి సత్యం తెలిసిన వాడు ఎక్కువ ఆవేశం ఉండదు. సార్ ఒక లుక్కి సెమడే మారిపోయి పక్కన ఆవేశంతో ఉండకూడదు, ఆ చూపు విసరకూడదని పక్కకు మలుతారు సార్. ఆవేశంతో ఉండకుండా ఉన్నప్పుడు చాతకాంతనం కాదు, వాళ్ళలో ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి ఉందని గుర్తండి. అది భార్య, భర్త, వ్యాపారవేత్తల ఎవరైనా కానీ అది అవమానంగా భావించద్దు. ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు చులకనగా చూడద్దు. ఇద్దరిలో ఉండాలి. ప్రశాంతంగా వినే శక్తి రావాలి. సార్ మీచుకు పెట్టుకున్నప్పుడు మన ఒక ఆవిడ చెప్తుంది, నేను వెళ్ళలేకపోతున్నాను. గతంలో మీ మైండ్ లో నిన్న గనంగా ఒక స్వీట్ డబ్బాలో గనక ఒక కేక్ తయారు చేసుకుని మీరు పెట్టుకుంటుంటారు. ఆ డబ్బా తీసిన తర్వాత ఇంకో మెటీరియల్ పెడితే ఎలా పాడైపోయిందో, గతంలో ఉన్న కోప ద్వేషాల వల్ల ఇది వస్తుంది. అది మీరు గురువు గారి సంకల్పం చెప్పి ధ్యానం చేయండి అంటే, వాళ్ళ ఇంట్లో ఆవిడ క్లాసులు పెడుతుంటే ఒకడు వేరే ఇంట్లో పెడుతుంటే ఆవిడ చెప్తుంది, జనం రోజు పెరుగుతున్నారమ్మా. ఆ ద్వేష భావనలు పోవడానికి అడగాలి మనం, తప్పు లేదండి. పరమాత్మ నాకు ద్వేషం వద్దు, నువ్వు లోపల ఉన్నావు, ఎదుటివాడి లోపల కూడా నువ్వే ఉన్నావు. అక్కడ ఆ యాక్షన్, ఇక్కడ ఈ యాక్షన్, ఈ యాక్షన్స్ లోంచి నేను బయటపడాలి. ఎదుటివాడి యాక్షన్ కి నేను రియాక్షన్ కాకూడదు, నాకు అది కావాలి అని అడగాలి. ఆటోమేటిక్ అన్ని సమకూర్తాయండి. కానీ మనిషికి మితిమించిన కోరికలు ఉంటే సమకూర్చున్నా కూడా ఈ అర్థాలు కూడా తెలియదండి. ప్రశాంతమైన జీవితం చొరబడిన తర్వాత మనిషిలో అప్పుడు తెలుస్తుంది. ప్రశాంతత కావాలనే కదా అందరం కోరుకునేది. ధ్యానం ద్వారా కూడా ప్రశాంతత రావటం లేదండి. ఇంకా కోపం, కసి, ద్వేషం ఉంటే కనుక కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ఎంటర్ కాదండి. వదిలించుకోవాలంటే అదే పత్రిసారి మన కట్ అనేది ముక్కలైపోయిందని ఒక మాటే మంత్రంగా చెప్పారు. మనం కూడా ఈ దివ్యమైనది ఆ ఋషులు, యోగులు, సిద్ధులు ఈ రోజులో ఈ భూమండలం మీద సకల మానవులు కూడా సకల దేవతలుగా గురువు గారు చెప్పినట్టు చేస్తున్నారు. నాలోంచి ఆ గుణాలన్నీ విసర్జించాలని కోరుకోవాలి. ఆ విసర్జన ఎప్పుడైతే జరుగుద్దో మనకి రూట్ వస్తుందండి. మనం కోరుకోవాలి, తప్పేం కాదు. కోరరాని నేను కోరలా. పక్కవాడి ఆస్తి కావాలి, పక్కవాడి సొమ్ము కావాలని మనం ఏం కోరలా.
మన జ్ఞానం అడిగాం, బుద్ధిని అడిగాం. వినాయకుడు పూజిస్తున్నాం. సిద్ధి బుద్ధి అంటే అది కాదు. సిద్ధించిందంటే మనకి యోగ్యత, మనకి ఆటంకాలు పోవడమే సిద్ధించడం. బుద్ధి వచ్చిందంటే మనం తప్పు చేయకూడదు. మనకున్న బాధలకి, మన సమస్యలకి వాళ్ళ బుద్ధి అది అనుకుని మనం వదిలేయటం నేర్చుకుంటాం. శాతకంతనం కాదు. మూలాధార చక్రంలో ఉంది గణపతే కదా. విశ్వానికి నాయకుడు వినాయకుడు అని అంటే అదే కదా. సిద్ధి బుద్ధి ఇస్తున్నాడు ఆయన. ఆయన లక్ష్మీదేవుడు. సిద్ధి బుద్ధి వచ్చినాక ఆటోమేటిక్ లక్ష్మీదేవి వస్తుంది. సిద్ధి బుద్ధి అంటే సిద్ధించిందని అంటారు పూర్వీకులు. వీడికి బాగా మంచి సిద్ధించిందిరా, చదువు సిద్ధించిందిరా, ఉద్యోగం సిద్ధి పొందిందిరా, అన్ని అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ బాగుందిరా అనేవాళ్ళు. సిద్ధి బుద్ధి అని ఆ సిద్ధి బుద్ధి వస్తుంది. సిద్ధి బుద్ధి వచ్చిన తర్వాత ఏమొస్తే ఆటోమేటిక్ గా కర్మలు తొలగిపోతాయి. కర్మలు తొలగిపోయినప్పుడు మనకు రావాల్సి వస్తాయి. రాలేదా ఓకే, సార్ చెప్తారు, వచ్చినా ఓకే పోయినా ఓకే అంటాడు. విన్నా ఓకే, వినకపోయినా ఓకే అంటారు. దేన్ని జడ్జిమెంట్ చేయొద్దని చెప్పారు. సార్ దగ్గర నేర్చుకునేది మేము అదే. మన మాట వినకపోదనుకో, ఎవరన్నా వినలేదని బాధపడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినకపోయినా తప్పలేదు. అది వాళ్ళ డిజైనింగ్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏది పొందాలో పొందుతారు. ఏ తప్పు చేసి ఏ అనుభవం నేర్చుకోవాలనుకున్నారు అది మీకు తెలియదు. నా పార్ట్నర్ ఇటువంటి వాడు, నా ఆఫీస్ లో ఇలా ఉన్నారు, నా పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టి ఎనర్జీలు తగ్గిపోయేది కారణం అదే. అలానే వదిలేయమని కాదు, అహంకారంతో కాదు, గమనించాలి. నా మాట వెళ్ళేదని బాధపడకూడదు. లైట్ వేసి నాకు ఉన్న వస్తువులు మొత్తం మనకు ఎలా కనిపించినాయో ఆ భావనా క్షేత్రంతో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్లే మనల్ని అడుగుతారు. అందుకనే గురువు గారు చెప్తారు, ప్రతి వాళ్ళకి సిద్ధి బుద్ధితో లాగా అనే విషయాన్ని మతిని గతిని అని చెప్పాడు. మతి బాగుంటే గతి బాగుంటుంది, గతి బాగుందంటే మతి బాగుంటుంది. మతి బాగలేనుడు ఏం చేస్తాడు, పక్కవాడి మీద నిందేస్తాడు. గతి బాగలేనుడు ఏం చేస్తాడు, పక్కవాడి మీద నిందేస్తాడు. వాళ్ళ తప్పని ఒప్పుకోరు. కనీసం ఒక్క చిన్న పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ధ్యానం చేయాల్సిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఆ గ్రహస్థితి ఎలా ఉందని వెళ్తారు. గ్రహాలంటే గ్రహించుతున్నాయని అర్థమే కదా. నీ లోపల ఉన్న పరమాత్మ నిన్ను గ్రహిస్తున్నాడనే అర్థం కదా. మనం మాట్లాడేదానికి మనం మారాలి. ఆ లోపల ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు ఒకడే. నేను మాట్లాడకూడదు, నాకు ఆ శక్తి కావాలి అన్నది. ఎప్పుడైతే మనం ఆ భావనా క్షేత్రంలో నివసిస్తామో అవన్నీ అవగాహన వస్తే ఎవరికెవరికి చెప్పే కాదు, ఎవరికి ఎంత కావాలో అందుకుంటారు. సమస్య ఒక్కడు బాధ పెడతారు. బాధ పెట్టినప్పుడు మనం ఏమనుకోవాలి, అక్కడ ఉంది పరమాత్మ నువ్వే, ఇక్కడ ఉన్నది పరమాత్మ నువ్వే, అక్కడ ఆ యాక్షన్ ఇక్కడ ఈ యాక్షన్ చేస్తున్నావు. ఓకే, నేను ఇక్కడ ఎలా ఉండాలి, నాకు ఆ శక్తి కావాలి, అది నువ్వు చేసే యాక్షన్ నువ్వు చెయ్యి. ఒక జీవుడిగా నేను ఆవేదన పడకుండా నాకు కావాలి, ఆ ధ్యానం చేసే శక్తి కావాలి, నాకు ఆ బుక్స్ చదివే శక్తి కావాలి, వినే శక్తి కావాలి, ఆలకించే శక్తి కావాలి. అన్ని శక్తి. పార్వతి అంటే శక్తి అని ఏం చెప్పింది, అంతటా శక్తి అన్ని రూపాల్లో నేను ఉన్నానండి. సరస్వతి ఏం చెప్పింది, ఆవిడ అన్ని రూపాల్లో నేను ఉన్నాను. అందరికీ తెలిసిన విషయాలు మనకి, ఎవరికి తెలియదు ఏం లేదు. లక్ష్మి అంతటా నేనున్నాను. ధాన్యం ఉంటే ధాన్యలక్ష్మి ఉన్నట్టు మన ఇంట్లో, స్వర్ణం ఉంటే స్వర్ణలక్ష్మి ఉన్నట్టు, ఆహార ధాన్యాలు ఉంటే అన్ని రకాల ధాన్యాలు ఉంటే అన్ని రకాల ధాన్యలక్ష్మి ఉన్నట్టు. ఒక వరికంకే కాదు, వరికంకిని ఎందుకు పట్టుకుందంటే అమ్మవారు చాలా మందికి ఆహారం అనుకుంటుంది. ఆహారానికి అన్ని ఉన్నా మెయిన్ ఆహారం ఎందుకంటే అన్నమయ శరీరాన్ని రక్షించుకొని లక్ష్మీదేవి మనకు చెప్పింది. అన్నం అనేది బ్రహ్మజ్ఞానం. శివుడు కూడా అన్నపూర్ణాదేవిని అడిగాడు కదా, ఆ తల్లి కూడా లక్ష్మీదేవి ఒక రూపంలో అన్నమయ శరీరాన్ని కాపాడుకోమని, అన్నం తినమని చెప్పింది, అన్నం పెట్టమని చెప్పింది. ఈ శరీరం ఉండాలి. ఒకసారి సార్ మేము ఒక చోట శ్రీశైలంలో అనుకుంటాను, భోజనం వడ్డిస్తుంటే సార్కి తేడా కోపంగా మాట్లాడతారు. అది అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క మెతుకు తీసుకుని సార్ పక్కన పడితే ప్లేట్లు వేసుకున్నారు, దిమ్మ తిరిగిపోయిందండి మాకు. ఏంటి ఒక్క మెతుకు సార్ వేసుకున్నాడు అని. అప్పుడు వెంటనే ఏం గుర్తొచ్చింది, మనకి సినిమాలు కూడా ఏదో చీప్ గా మనం అనుకుంటాం. ఆ రోజుల్లో తీసిన వాళ్ళు ఒక జ్ఞానతత్వంతో తీశారు. ఒక సినిమాలో కృష్ణుడు ఆ గిన్నెకి
ఆ ద్రౌపది దగ్గరికి వచ్చి అడుగుతాడు. విశ్వామిత్రుడు వచ్చి విశ్వామిత్రుడు, ఆయన పేరు నాకు ఋషి పేరు గుర్తులేదండి, గుర్తు లేకుండా చెప్పకూడదు. ఆ ఆయన వచ్చి అడుగుతాడు, నాకు భోజనం కావాలని, స్నానం చేసిరండి అని అంటాడు. కృష్ణ నేను ఎలాగానంటే, కృష్ణుడు సినిమాలో చూపిస్తారండి, ఆ గిన్నెలో ఒక మెతుకు సృష్టించి ఆ ఒక్క మెతుకు వేసుకుంటాడండి. వాళ్ళందరూ కడుపు నిండిందండి. ఆ ఒక్క మెతుకు తింటే దేహం ఒక రోజు నిలబడుద్దంటండి. గురువులంటే ఆషామాషి కాదండి. గురువుల పక్క తిరిగారంటే ఎన్నో జన్మల, కోట్ల జన్మల పుణ్య ఫలం ఉన్నవాడు తిరగలుగుతాడండి. ఎన్ని అవమానాలు పెడతారో, ఎన్ని చురకలేస్తారో, కానీ ఎదగడానికి వేస్తారండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కుంటారు, కాలేజీ సీట్లు కొంటున్నాం, తిరిగి వస్తే మనం అది పాస్ అవుతామా? ఆ సర్టిఫికెట్ మనకు వస్తుందా? గురువు ఏ లాభం ఆశించడు. వాళ్ళు ఇంకా బోర్డు కట్టుకోవడానికన్నా ఇన్ని మార్కులు వచ్చినాయని వాళ్ళు పెట్టుకుంటారు ప్రాపంచిక జీవితంలో. అక్కడ అవేమీ లేదు. గురువు ఆయన ఏం బోర్డులు వేయించుకోడు. గురువు అంటే గుర్తు తెలిపేవాడు. అది మన కర్మలు కనుక ఈ జన్మలో తీరాల్సింటే ఆయన తీరుస్తాడండి. ఆ కర్మలు తొలగించి చెంది మనం మర్చిపోయి ఉంటే ఈ ఎరుకలోకి వచ్చి ఇవన్నీ కూడా వినే శక్తి, చెప్పే శక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తితో పాటు ఈ 14 చక్రాలలో కూడా 13 చక్రాలు, 12 చక్రాలు యాక్టివేషన్ అయ్యి ఈ రోజున ఎంతమంది తయారయ్యారు మనకి? ఇచ్చాశక్తిని కోరికతో, జ్ఞానంతో, జ్ఞానశక్తితో చెప్తారు. కో క్రియేటర్స్ అని అంటాడు. లోక కళ్యాణానికి ఏది అనుకున్నా జరుగుద్దండి. కనీసం అది అవన్నీ నేర్చుకోవాలి. మనం చేయడాన్ని మనం ఏం చేయట్లేదు. ప్రతి ఒక్కడు ఆనందంగా ఈ ధ్యానంలోకి రావాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి. తెలియనప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఆ కో క్రియేటర్స్ ఇవన్నీ జరుగుతున్నాయని అద్భుతంగా మనం భావన చేయాలి. మనం ఏదైనా సృష్టించగలమండి. కాకపోతే ఇక్కడ 700 మ్యాటర్లు ఏవేవో అనుకుంటే, అది మాత్రం అది అనుకుంటే అనుకోవచ్చు. దాని దగ్గర మనం చేసిన శ్రమంతా కూడా, జ్ఞానశక్తి అంతా దానికి ఖర్చు అయిపోయింది. ఆ ఖర్చు అయిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఏం మిగిలేదు ఉండదు. మనం పోయిన తర్వాత మన ముందు వాళ్ళు పోతే మనకు వచ్చినప్పుడు మనం ఏమాత్రం మన నాయనమ్మలు, మన తాతలకు, మనల్నైనా అంతే. ఆ ఖర్చును పెట్టకూడదు. మన గురువుల దగ్గర మనకు ఆదర్శం. గురువు గారు ఎప్పుడు ఏ గురువులు ఎక్కువ మాట్లాడండి, గమనించండి. ప్రవచనం ఇస్తారు, మనం మాట్లాడినప్పుడు వెంటనే మా ఈ బాధగా ఉంది, ఆ బాధగా ఉందనంటే రిప్లై ఇవ్వరు వాళ్ళు. రిప్లై ఇచ్చారంటే నీకు ఎన్నో కోట్ల సంపదను ఇచ్చినట్టు. ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతాం. సార్తో తిరిగిన వాళ్ళందరూ ఎంత అద్భుతంగా విజయాలను సాధించారు. ఆయన పక్కన ఉండి విన్నవాళ్ళు, చెందినవాళ్ళు. ఇప్పుడు సాధించలేదని నేను ఎవరిని అంటలేదండి, అదేమి కాదు. ఆ ఎనర్జీలో అవంతా కూడా అప్పుడు ఇంకా మేము దగ్గరుంటే ఈ రోజున ఆయన లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు సంకల్పం చేసుకుంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అందరికీ సమకూరుతుందండి. అనుకోవడానికి మనకు టైం అనేది మనం తీసుకోవాలి. ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశం నేచర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లో మాత్రం ఇక్కడ ఈ భూమి మీద ఎక్కువ టైం పాజిటివ్ గా మంచిగా ఆలోచిస్తే రెట్టింపులు పెరుగుతుందండి. ద్వేషభావంతో కనుక రెట్టింపులు అవుతుందండి. అది దానికోసం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కొట్టుకుంటున్నారు. చాలా సున్నితంగా ధ్యానం చేయండి. పత్రిసారి ఎందుకు కొట్టుకున్నాడంటే ఎదిగిన వాళ్ళకి పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మరు జన్మకి కర్మని ఎంత మూట కట్టుకుంటున్నారని తెలుసుకొని మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉన్నప్పుడు ముని అవుతాడు. ముని అంటే మాట నోరు ఇప్పుడు ముని. మునికి ఋషికి తేడా ఉంది కదా. ముని మౌనంగా ఉంటాడు, తెలుసు, తీర్పు చేయడు. నువ్వు చెయ్యొద్దు అని అంటే కోపం. డబ్బున్న పిల్లలకి ఈ రోజున కాలేజీలో కూడా ఎవరు చెప్పరు కదా, అందుకే నష్టపోతున్నారు. నష్టానికి ఎవరి అహంకారం వాళ్ళే కారణం అండి. ఒక అజ్ఞాని జ్ఞాని కూడా అహంకారం అనుకుంటారు. ఆ స్థాయిలో లేనట్టు కదా అహంకారంగా కనిపిస్తుంది. సత్యం సత్యం లోక విరుద్ధం. సత్యాన్ని కూడా సార్ చాలా సున్నితంగా చెప్తారు. నువ్వు అలా లేవని అనకుండా నేను ఇలా ఉన్నానని చెప్తాడు.
నేను ఇది తెలుసుకున్నానని చెప్తాడు. మీరు తెలుసుకోవాలంటాడు. నీకు ఆ మాత్రం తెలీదా అని వ్యంగ్యంగా మాట్లాడు. నీకు ఇంత వయసు వచ్చింది ఆ మాత్రం తెలీదా అని మాట్లాడు. అవమానించడు ఎవరినైనా. ఓకే సార్, 10 దాటిపోయింది. ఏమన్నా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.